అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో పండుటాకులు, వృద్ధులు, దివ్యాంగులు ఆల్మోస్ట్ పింఛను లబ్ధిదారులు అంటేనే వాళ్ళు అభాగ్యుల కిందకు వస్తారు, పేద వర్గాల కిందకు వస్తారు. బిలో పవర్టీ లైను లేదా మిడిల్ క్లాస్. పింఛను తీసుకున్న వాళ్ళలో 90% మంది పింఛను కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. ప్రతి నెల 1వ తేదీ ఎప్పుడు వస్తుందా, పెన్షన్ ఎప్పుడు వస్తుందా అని. కానీ ఆ పింఛను విషయంలో ఈ నెల వచ్చే నెల ఎన్నికలు కూడా అమల్లో ఉంది కాబట్టి ఒక రాజకీయం చోటు చేసుకుంది. ఓవరాల్గా జరిగిన గేమ్లో కుట్ర ఎవరిది, నేరం ఎవరిది, తప్పు ఎవరిది, కానీ దాని ఫలితం ఎవరు అనుభవిస్తున్నారు, దాని రిజల్ట్, దాని ఇంపాక్ట్, దాని ప్రభావం ఎవరి మీద ఉంటుంది అనేది మనం ఒకసారి క్లియర్గా ఆలోచిస్తే, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అసలు పింఛను వాలంటీర్లు పంపిణీ చేయొద్దు అని ఉత్తర్వులు ఇచ్చింది ఈసీ, ఎన్నికల కమిషన్. ఎన్నికల కమిషన్ ఎందుకు ఆ ఉత్తర్వులు ఇచ్చింది? వాలంటీర్లు ఒక పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు కాబట్టి, వాలంటీర్లు వైసీపీ జెండాలు పట్టుకొని తిరుగుతున్నారు కాబట్టి ఎన్నికల కమిషన్ ఆ ఉత్తర్వులు ఇచ్చింది కదా. అదే వాలంటీర్లు కనుక నిజంగా ప్రభుత్వ ఉద్యోగుల్లాగా నిష్పాక్షంగా పనిచేస్తే, నిష్పక్షపాతంగా పనిచేస్తే, ఒక పార్టీకి అనుకూలంగా లేకపోతే ఈసీ ఆ ఉత్తర్వులు ఇవ్వదుగా. సో వాలంటీర్లని అలా పనిచేయిస్తున్నది వైసీపీ. సో తప్పు నెంబర్ 1 వైసీపీదే. ఉత్తర్వులు ఇచ్చిన ఈసీది కాదు, ఫిర్యాదు చేసిన టీడీపీది కాదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పాయింట్ నెంబర్ 2, ఈసీ ఆ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదిగో వాలంటీర్లని వాళ్ళు కాదన్నారు, అంటే మీకు పెన్షన్లు ఇవ్వడం టీడీపీకి జనసేనకి ఇష్టం లేదు, మీకు ఈ నెల పెన్షన్ రాకుండా అడ్డుకున్నది వాళ్ళే అని ఒక ప్రచారం మొదలుపెట్టారు. వైసీపీ ఒక ప్రచారం మొదలుపెట్టింది. సో నిజంగా పింఛను రావడం ఇష్టం లేక వాళ్ళు అలా చేయలేదు కదా. వాలంటీర్లు అంటే వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్న కార్యకర్తల చేత సంక్షేమ పథకాల లబ్ధిని లబ్ధిదారులకు అందిస్తున్నారు కాబట్టి, అది నిబంధనలకు విరుద్ధం కాబట్టి వీళ్ళు అలా కంప్లైంట్ చేశారు, అలా అడ్డుకున్నారు. కానీ దాన్ని వైసీపీ రాజకీయంగా మలుపు తిప్పి మెలితిప్పి వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నారు కదా. అంటే ఇక్కడ పూర్తిగా తప్పు వైసీపీది, కుట్ర వైసీపీదే ఉంది. కానీ ఈ ఫలితం ఎలా ఉంది తెలుసా? క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో టీడీపీకి డ్యామేజ్ అవుతుంది, టీడీపీకి నష్టపోతుంది. ఆల్రెడీ టీడీపీ అండ్ జనసేన ఈ పెన్షన్ల విషయంలో దారుణంగా నష్టపోయే పరిస్థితిలో ఉన్నాయి. ఎందుకంటే ఈ గ్రౌండ్ లెవెల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఈ వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, అన్ఎడ్యుకేటెడ్, నిరక్షరాస్యత ఉన్నవాళ్ళు, అవగాహన లేని వాళ్ళు నమ్ముతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్నే నమ్ముతున్నారు. ఎందుకంటే వైసీపీ చేసిన ప్రోపగండా ఏదైతే ఉందో, చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ కంప్లైంట్ చేశారు, మీకు పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకున్నారు అనే ప్రచారం ఏదైతే ఉందో, ప్రోపగండా ఏదైతే ఉందో, దాన్ని పింఛను లబ్ధిదారుల్లో మోర్ దాన్ 70% నమ్ముతున్నారు. మనకు ఫీడ్బ్యాక్ చాలా నియోజకవర్గాల్లో నేను చాలామందితో మాట్లాడా, వాలంటీర్లతో మాట్లాడా. మీకు ఏం చెప్పమన్నారు? వాళ్ళకి పార్టీ నుంచి ఆదేశాలు వచ్చాయి, గ్రౌండ్కి వెళ్ళి ఇలా చెప్పండి అని. వాళ్ళు అదే చెప్తున్నారు. సో వాళ్ళు నిజంగా నమ్ముతున్నారా? ఎస్, నమ్ముతున్నారు. తిడుతున్నారు, చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని తిడుతున్నారు. అంటే ఇక్కడ తప్పు ఎవరిది? వైసీపీది. నేరం ఎవరిది? వైసీపీది. కుట్ర ఎవరిది? వైసీపీది. దాన్ని అనుభవిస్తున్నది ఎవరు? ఆ శాపాన్ని, ఆ పాపాన్ని, ఆ దుష్పరిణామాలని అనుభవిస్తున్నది ఎవరు? టీడీపీ అండ్ జనసేన. సో ఒక రకంగా టీడీపీ అండ్ జనసేనకి ఇది డ్యామేజీయే, ఖచ్చితంగా డ్యామేజీయే. దాన్ని కోలుకోవడం ఒక రకంగా కష్టం, తేరుకోవడం ఒక రకంగా కష్టమే. సో ఈ 60 లక్షల మంది లబ్ధిదారుల్లో 40 లక్షల మంది నమ్ముతున్నారు నిజంగా చంద్రబాబు గారు పింఛను అడ్డుకున్నారనే విషయాన్ని. ఆ 40 లక్షల మందిని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. నిజంగా పేదవాళ్ళ పింఛన్ల జోలికి వెళ్ళి టీడీపీ తప్పు చేసిందేమో. నిజానికి అది తప్పు. వైసీపీ వాళ్ళు చేస్తున్న తప్పు, కుట్రంతా వైసీపీదే, తప్పు అంతా వైసీపీదే. కానీ వాళ్ళు ఆడిన పొలిటికల్ గేమ్లో టీడీపీ అండ్ జనసేన ఇరుక్కుపోయాయి. నేను నిన్న, ఈరోజు, మొన్న వరుసగా 3 రోజుల నుంచి కూడా చాలా నియోజకవర్గాల్లో మాట్లాడుతున్నాను. చాలా చోట్ల అదే పరిస్థితి కనిపిస్తోంది. బాగా డ్యామేజీ ఉందన్నమాట. డ్యామేజీ కంట్రోల్ చేయడం కూడా కష్టంగా ఉంది. అందుకే కుట్ర ఒకరిది, దాని ఫలితం ఒకరికన్నమాట. థ్యాంక్ యూ.